కంటికి కనిపించిన ప్రతిదీ ఎన్నడూ నిజం కాదు. కనిపించినంత మాత్రాన ఏది అబద్ధం కూడా కాదు. సైన్స్‌కి అందని ఎన్నో అద్భుతాలు, అంతుచిక్కని సవాళ్లు, సమస్యలు ప్రకృతిలో గుప్త నిధులుగా పడి ఉన్నాయి. ఇప్పటివరకు ఫిజిక్స్ పరంగా మనకు తెలిసి ప్రకృతిలో 4 ప్రాథమిక శక్తులు ఉన్నాయని కనిపెట్టడం జరిగింది. గురుత్వాకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, బలమైన అణుశక్తి మరియు బలహీనమైన అణుశక్తి. ఈ 4 శక్తులే పదార్థం ఏర్పడటానికి, గ్రహాలు మరియు నక్షత్రాలు ఏర్పడటానికి, అణుకేంద్రకాల స్థిరత్వానికి, శక్తి విడుదలకు కారణమవుతున్నాయని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అయితే ఇవే కాకుండా ప్రకృతిలో మరో శక్తి కూడా దాగి ఉందని సైంటిస్టులు నమ్ముతున్నారు. దానిని భౌతిక సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సబ్ అటామిక్ పార్టికల్ అని గుర్తించారు. దీనిని 5వ శక్తే నియంత్రిస్తున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ అదృశ్య 5వ శక్తే ఒక పరమాణువును ప్రభావితం చేస్తోందని, దాన్ని నియంత్రిస్తోందని వారు విశ్వసిస్తున్నారు. అమెరికా ఇలినాయిస్లోని ఫెర్మి నేషనల్ యాక్సిలరేటర్ ల్యాబొరేటరీలో ఫెర్మి ల్యాబ్లో ఈ విషయంపై వారు అధ్యయనం చేస్తున్నారు. మ్యూయాన్స్ అనబడే ఎలక్ట్రాన్స్ లాంటివి ఉప పరమాణు భౌతిక శాస్త్రం ప్రకారం ప్రవర్తించడం లేదని వారు కనుక్కున్నారు. ఈ కణాలు ప్రస్తుతం ప్రపంచానికి తెలిసిన 4 శక్తుల ప్రభావానికి లోనవటం లేదని గుర్తించారు. మనకు తెలియని ఏదో అదృశ్య శక్తి వాటిని ప్రభావితం చేస్తోందని, దాన్ని నియంత్రిస్తోందని గుర్తించారు. అయితే దీనిని ధృవీకరించడానికి మరిన్ని ఆధారాలు కావాలని పరిశోధకులు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత, బలహీనమైన ఫోర్స్, ఇవే ఇప్పటి వరకు మనకు తెలిసిన శక్తులు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు, అణువు, పరమాణువు ఈ 4 శక్తులను ఉపయోగించుకుని ఒకదానితో మరొకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఫెర్మి ల్యాబ్ శాస్త్రవేత్తలు మాత్రం ఇవి కాకుండా 5వ శక్తి కూడా ఉందనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకు గాను మ్యూయాన్స్ పై వారు చేసిన పరిశోధనలను ఉదాహరిస్తున్నారు. ఫెర్మి ల్యాబ్లో 15 మీటర్ల వ్యాసం గల ఒక పెద్ద రింగ్లోని మ్యూయాన్స్ పై పరిశోధనలు చేయగా అవి ప్రస్తుత భౌతిక సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిని మరేదో శక్తి నియంత్రిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ 5వ శక్తిని ధృవీకరించేందుకు మరికొంత కాలం పట్టవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మరోవైపు యూరోప్లోని లార్జ్ హైడ్రన్ కొలిడర్ సైతం దీనిపై పరిశోధనలు సాగిస్తోంది. 5వ శక్తి ఉన్నదన్న వాదన 2021లోనూ తెరపైకి వచ్చింది. అయితే అసలు ఏంటి మ్యూయాన్స్ అన్న విషయానికి వస్తే, మ్యూయాన్స్ అనేవి ఒక రకమైన ఎలక్ట్రాన్స్. ఇవి అస్థిరమైన ఉప పరమాణు కణాలు. కానీ ఎలక్ట్రాన్స్తో పోలిస్తే వీటి ద్రవ్యరాశి 200 రెట్లు ఎక్కువగా ఉంటుంది. భూమి ఉపరితలంపై చేరే కాస్మిక్ రేడియేషన్లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని నిర్వచించేందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. సకల చరాచర సృష్టిలో విశ్వాంతరాలతో సహా అన్ని కణ నిర్మితాలే అన్నది మనం 100 సంవత్సరాలకు పూర్వమే కనుగొనడం జరిగింది. దుమ్ము, ధూళితో సహా మానవ శరీరం, జీవచరాలన్నీ కోట్లాది కణాలతో ఓ ప్రత్యేక ఫార్మాట్లో ఏర్పాటైనవిగానే ఉంటాయి. అయితే అప్పటి టెక్నాలజీకి ఇప్పుడు అభివృద్ధి చెందిన టెక్నాలజీకి చాలా తేడా ఉంది. నేటి తరం శాస్త్రవేత్తలు అణువుని మాత్రమే కాదు, పరమాణువు కేంద్రకాన్ని కూడా వదలకుండా పరిశోధిస్తున్నారు. పరమాణువులోని కేంద్రమైన న్యూట్రినోలను కూడా పరిశోధించే పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రపంచం, ఈ విశ్వాంతరాలన్నీ న్యూట్రినోల మాయాజాలం వల్లే జీవం పొందుతున్నాయి. ఇంతకీ న్యూట్రినోలు అంటే ఏంటి, వాటికి మనుషులకు ఏ సంబంధం ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. న్యూట్రినోలు ఏం కర్మ, అణువు కూడా బయటకు కనిపించదు. కంటికి కనిపించని ఈ అతి సూక్ష్మ కణంలో ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వకుండా ఉండదు. ఇప్పుడు వాటిపైన రీసెర్చ్ జరుగుతోంది. అయితే న్యూట్రినోస్ గురించి తెలుసుకునే కన్నా ముందు ఆటమ్ లేదా కణం గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలోని ప్రతి పదార్థం అంతా కణ సమూహమేనని చెప్పుకున్నాం కదా. అయితే మన శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో తెలుసా? గతంలో అయితే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి తెలియలేదు. కానీ సూపర్ కంప్యూటర్ యుగంలో ఆ పని సాకారమైంది. సుమారు 700 కోట్ల కణాలు ఒక దగ్గరికి చేర్చి పద్ధతి ప్రకారం అతికించితే మన శరీరం ఇలా రూపొందిందన్నమాట. ఇంకా షార్ట్గా చెప్పాలంటే ఈ సంఖ్యను 7 ఆక్టిలియన్లుగా అనుకోవచ్చు. అయితే ఒక విషయం సుస్పష్టం, వీటి సంఖ్య బరువుని బట్టి మారిపోవచ్చు. సహజంగానే చిన్నవారిలో తక్కువ అణువులు ఉంటాయి, పెద్దవారిలో కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇన్ని కణాలతో పాటు ఎన్నో రసాయనాలు, మరెన్నో పదార్థాలు అన్ని కణాల రూపంలోనే యాక్టివ్గా ఉంటాయి. సగటున మన శరీరంలో 87% వరకు హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ అణువులే ఉంటాయి.
వీటికి కార్బన్, నైట్రోజన్ అణువులను కలిపితే మొత్తం 90% ఇవే ఆక్రమిస్తాయి. అంటే దీన్ని బట్టి చూస్తే మన శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుందని నిరూపితమైంది. నీరంటే మనకు తెలిసి H2O, అంటే 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ కణాలు కలిసిన మూలకం. ఈ విషయాలను మనం చిన్నప్పుడే చదువుకున్నాం. బ్రిటన్కు చెందిన రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త 1665లో ఓక్ అనే చెట్టుకు ఉండే పల్చని బెరడును మైక్రోస్కోప్లో పరిశీలిస్తూ ఉండగా ఈ కణాలని గుర్తించారు. బెరడు ముక్కలో తేనె పట్టులో ఉండే ఖాళీ గదుల్లాంటి నిర్మాణాలకు ఆయన కణం అని పేరు పెట్టారు. దానిని ఇంగ్లీష్లో సెల్ అంటారు. లాటిన్ భాషలో కణం అంటే చిన్న గది అని అర్థం. నిజానికి రాబర్ట్ హుక్ మొదటిసారిగా నిర్జీవ కణాలను పరిశీలించారు. ఈ ఆవిష్కరణ సైన్స్ చరిత్రలోనే అతి ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఆయన పరిశోధన కణశాస్త్రానికి పునాదులు వేసింది. అందుకే ఆయనను కణశాస్త్ర పితామహుడిగా చెప్తూ ఉంటారు. ఆపై అంటన్ వాన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1674లో సజీవ కణాలైన బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ని కనుగొన్నారు. దీంతో వైద్య శాస్త్రం తీరుతెన్నులే మారిపోయాయి. ఆ తర్వాత మానవ శరీరాన్ని అర్థం చేసుకునే తీరే మారిపోయింది. కణ నిర్మాణంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి: కణత్వచం, కణ ద్రవ్యం, కేంద్రకం. కణం మధ్య భాగంలో ఉండే గుండ్రని నిర్మాణాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే పరిశోధకుడు 1831లో కనిపెట్టారు. కణాలలో వైవిధ్యం ఉంటుంది. కణాల పరిమాణం, ఆకారం, సంఖ్యలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అలాగే ఇతర జీవులను చూస్తే వాటిలో ఏకకణ జీవులు కూడా ఉంటాయి. ఇవి కేవలం ఒకే కణంతో నిర్మితమై ఉంటాయి. అలాగే ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైన జీవులను బహుకణ జీవులని అంటారు. ఇందులో చూస్తే ఏకకణ జీవుల్లో ఒకే కణం ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల, ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ చూస్తుంది. మరి ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్గా అమీబా, పారామీషియం, బ్యాక్టీరియా, క్లామిడోమోనస్, స్పైరోగైరాలను చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇదే విధంగా బహుకణ జీవుల్లో మనుషులు వస్తారు. వేర్వేరు పరిణామాలలో ఉండే కణాలు శరీరానికి అవసరమయ్యే భిన్న రకాల విధులను నిర్వహిస్తాయి. బహుకణాల జీవులలో మొక్కలు, జంతువులు కూడా వస్తాయి. సజీవంగా ఉన్న కణాల పరిమాణం మైక్రాన్స్లో కొలుస్తారు. అంటే ఇది మీటర్లో మిలియనవ వంతుగా చెప్పుకోవచ్చు. మీకు తెలుసా, అతి చిన్న బ్యాక్టీరియా కణం మరింత చిన్నగా 0.1 నుంచి 0.5 మైక్రాన్ సైజులో ఉంటుంది. అయితే మనిషి కాలేయం, మూత్రపిండాలలో ఉండే కణాలు మాత్రం 20 నుంచి 30 మైక్రాన్ సైజులో ఉంటాయి. అవి తమ విధులను సరిగ్గా నిర్వర్తిస్తూ ఉంటాయి కాబట్టి మనం జీవంతో ఉంటాం. మనలో చాలా మందిలో 41 రకాల రసాయన మూలకాలు ఉంటాయి. నిజానికి మన శరీరం ఓ అతిపెద్ద ఫార్మా పరిశ్రమల కేంద్రం అని చెప్పుకోవచ్చు. శరీరంలో తయారు కాని రసాయనం అంటూ లేదు. వాటిని అవసరమైన చోట్లకు శరీరంలోని బయటకు కనిపించని వైద్య వ్యవస్థను పంపించి చికిత్సలు జరుగుతూ ఉంటాయి. మనకు ఈ విషయం తెలియక బయట నుంచి మందులు వాడుతూ ఉంటాం. కాస్త ఆగితే శరీరం తనంతట తానే బాగుపడుతుంది. అందుకే మన పూర్వీకులు లంకణం దివ్య ఔషధం అన్నారు. కణశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సృష్టిలో మనకు ఇంకా తెలియని అనేక రహస్యాలలో కణం కూడా ఒకటి. దీని గురించి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని అంటున్నారు సైంటిస్టులు.